హాయ్ అండి అందరికీ. మనకు ఎంతో ఇష్టమైన కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఈరోజు. మా పిల్లలకి, మా ఇంట్లో అందరికీ కేఎఫ్సి చికెన్ అంటే చాలా ఇష్టము. అందుకే ఈ రెసిపీ చేస్తున్నాను. ముందుగా 1 kg చికెన్ తీసుకొని పీసులు ఇలా పెద్దగా కొట్టించేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మజ్జిగ తీసుకొని ఒక 100 grams మజ్జిగ పోసేసి ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వైట్ పెప్పర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేయాలండి. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగా పీసులకి మసాలా ఉంటుంది. చాలా టేస్టీగా వస్తాయి, జ్యూసీగా. ఇలా మ్యారినేట్ చేసుకొని బాగా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత 200 grams మైదా, 100 grams కార్న్ఫ్లోర్. ఇప్పుడు మనము 200 grams మైదా తీసుకున్నాం కదా, 100 grams అందులో సగం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వైట్ పెప్పర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 గుడ్లు తీసుకోవాలి. అందులోనే ఈ గుడ్లని పలగొట్టేసి మ్యాష్ చేసుకోవాలి. బాగా కలపాలి. టెక్స్చర్ బాగుండాలి. బాగా కలపాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా బాగా మ్యారినేట్ బాగా వస్తుంది వీటిని కోటింగ్ ఇస్తే, అందుకనే ఇలా. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ పిండిలో కోట్ చేయాలి. ఫస్ట్ బాగా కోట్ చేయాలి. చూడండి, నేను చూపించినట్టు కోట్ చేసుకోవాలి. చూడండి పిండి ఎలా వేస్తున్నాను, మొత్తం పీస్కి పిండి అంటే ఇలాగా. తర్వాత ఈ ఎగ్ మనం బీట్ చేసి పెట్టాం కదా, ఇందులో కూడా కోట్ చేయాలి. నెక్స్ట్ ఇలా మొత్తం పీస్ మొత్తం కలిగేలాగా కోట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఈ పిండిలోనే మళ్ళీ కోట్ చేయాలి. ఈ కోటింగ్ వల్ల చేయడం వల్ల ఈ పిండిలో ఇలా బాగా ప్రెస్ చేయాలండి. పిండిలో ఈ కోటింగ్కి బాగా తలిగేలాగా ఇలా బాగా నొక్కాలి. నొక్కి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్ని పీసులు పక్కన పెట్టుకొని అన్ని పీసెస్ ఇలానే చేసి ఇలా దులపాలండి. పిండి దీనికి మొత్తం పట్టుకున్నట్టు కాకుండా ఇలా దులిపేసేయాలి. నేను చూపించిన విధంగా ఇవన్నీ కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. అన్ని పీసెస్ కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చూడండి నెక్స్ట్ కూడా ఇలా వేస్తాను. కలుపుతుండాలి మధ్య మధ్యలో, అట్లయితేనే మంచిగా కలర్ టెక్స్చర్ బాగుంటుంది. అంతే అండి, మనకి ఎంతో ఇష్టమైన కేఎఫ్సి చికెన్ రెడీ అయింది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఎలా వాడాలో అలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీరు కూడా ఇలానే చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏ ఫుడ్ ఐటెం కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి.